హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం పైథాన్లో లిస్ట్ కాంప్రిహెన్షన్ గురించి చూద్దామండి. లిస్ట్ కాంప్రిహెన్షన్ అంటే మామూలుగా ఏదన్నా ఒక లిస్ట్ తీసుకుని మనం లిస్ట్ని ఆటోమేటిక్గా జనరేట్ చేయడం అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర మనం మామూలుగా ఫర్ లూప్ రాసి ఫర్ లూప్లో ఉన్న వాల్యూని తీసుకుని దాన్ని మ్యానిపులేట్ చేసి రాస్తాం కదా. అలా చేయకుండా లిస్ట్ కాంప్రిహెన్షన్ అంటే మనం ఒక సింగిల్ లైన్లో మొత్తం రాసేయచ్చు అనమాట. సో ద మీనింగ్ ఏంటంటే లిస్ట్ని మ్యానిపులేట్ చేయొచ్చు సింపుల్గా అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చేసామంటే మనం ఒక లిస్ట్ తీసుకున్నాం. స్క్వేర్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 2, ఎక్స్ డబల్ స్టార్ అంటే ఎక్స్ పవర్ 2 ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 10. రేంజ్ ఆఫ్ 10 అంటే ఇది ఏం చేస్తుందమ్మా, 0 నుంచి 9 వరకు తీసుకుంటుంది. సో ఎక్స్క్లూడ్ ఇండెక్స్ అని చెప్పి 10 తీసుకోదు. సో ఇప్పుడు ఏంటి, ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 9 అంటే ప్రతి ఒక్క ఐటము 1 to 9లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ తీసుకుంటుంది, దాన్ని పవర్ చేస్తుంది. మామూలుగా దీన్ని రాయాలంటే ఏం చేయాలి, మనం ఫర్ లూప్ రాసి కాలన్ పెట్టి తర్వాత ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్టార్ పవర్ 2 అని చెప్పి దాన్ని మనం ప్రింట్ చేయాలి. బట్ ఇక్కడ లిస్ట్ కాంప్రిహెన్షన్లో ఏంటంటే సింగిల్ లైన్లో మనం లిస్ట్ డేటాని మ్యానిపులేట్ చేసేయచ్చు. సో సేమ్ వే ఇక్కడ ఏంటంటే మనం సింగిల్ లైన్లో కండిషన్ కూడా రాయొచ్చు లిస్ట్ కాంప్రిహెన్షన్లో. ఇక్కడ చూడండి, ఎక్స్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అంటే ఇఫ్ ఎక్స్ మోడ్ 2 అంటే మనకి ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఈ టెస్ట్ తీసుకుని హలో వరల్డ్ అన్నాను కదా, ఇది మనకి అప్పర్ క్లాస్ లెటర్ ప్రింట్ చేస్తుంది అనమాట. తర్వాత నెంబర్ స్క్వేర్ టపుల్స్ అని తీసుకున్నాం కదా, ఇది ఏంటంటే స్క్వేర్స్ని ప్రింట్ చేస్తుంది అనమాట. 0,0, 1,1, 2,4. ఈ ఎక్స్ వాల్యూ అలాగే ఉంటుంది. 1 పవర్ 1 అంటే 1, 2 పవర్ 2 అంటే 4 అట్లా అనమాట. సో దీన్ని పవర్ చేసి లిస్ట్ కంప్రెషన్ ద్వారా సింగిల్ లిస్ట్లో చూడొచ్చు అనమాట. ఇప్పుడు లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనం ఏం చేసాము, ఇది చూపిస్తున్న లిస్ట్ ఆఫ్ లిస్ట్స్. ఇక్కడ 1,2, 3,4, 5,6 అని తీసుకున్నాం. ఓకేనా. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ అవుటర్ లూప్ అవుటర్ లూప్ అంటే సబ్ లిస్ట్ ఇన్ లిస్ట్ ఆఫ్ లిస్ట్. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లూప్ ఇన్నర్ లూప్ ఐటమ్ ఇన్ సబ్ లిస్ట్, ఐటమ్ని అరేలో పెట్టాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.